బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 83 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేరు ప్రకటించింది. తాజాగా 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా కమలం పార్టీ విడుదల చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేక మంది రాజకీయ దిగ్గజాల పేర్లున్నాయి. అలాగే భోజ్పురి సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు ప్రముఖులకు కూడా ఈ జాబితాలో చోటు లభించడం విశేషం. ఎన్నికల్లో గెలుపు కోసం సినీ గ్లామర్ను కూడా ఉపయోగించుకుంటోంది కమలం పార్టీ. నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల సమరానికి కమలం పార్టీ సన్నద్ధమైంది. సీట్ల పంపకంపై చాలా రోజుల ముందే జేడీయూతో కమలం పార్టీ ఒక ఒప్పందానికి వచ్చింది. ఇందులో భాగంగా మొత్తం 101 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తోంది. అయితే ఇప్పటికే 2 విడతల్లో 83 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. టికెట్లు దక్కిన వారు ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో అస్త్రశస్త్రాలతో ఎన్నికల యుద్ధభూమిలోకి దిగారు. కాగా ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను కూడా రంగంలోకి దించాలని కమలం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా 40 మంది పేర్లతో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం విడుదల చేసింది. పాత కొత్తల మేలు కలయిక అయినటువంటి ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రూపొందించారు. అంతేకాదు రాజకీయ దిగ్గజాలతో పాటు భోజ్పురి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను సదరు జాబితాలో చేర్పించింది బీజేపీ అధినాయకత్వం. బీహార్ వ్యాప్తంగా జరిగే ఎన్నికల ప్రచారంలో ఈ స్టార్ క్యాంపెయినర్లు పాల్గొంటారు. కాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా ఉండడం విశేషం. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 5 బీజేపీ ముఖ్యమంత్రులకు చోటు లభించడం విశేషం. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అసోం ముఖ్యమంత్రి హిమితా బిశ్శర్మ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ 5 యోగి ఆదిత్యనాథ్కు ఎక్కువ డిమాండ్ ఉంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఎక్కువ ప్రచార సభల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే తమ తమ నియోజకవర్గాల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచార సభలను ఏర్పాటు చేయవలసిందిగా పార్టీ అధినాయకత్వానికి కమలం పార్టీ అభ్యర్థులు కోరుతున్నట్లుగా పాట్నా రాజకీయ వర్గాలు సమాచారం. కాగా బీహార్లో రాజకీయంగా యాదవ సామాజిక వర్గం బలమైన శక్తి అనే సంగతి తెలిసిందే. అంతేకాదు మెజారిటీ యాదవులు ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్కు మద్దతుదారులుగా ఉన్నారు. దీంతో వీరిని బీజేపీ శిబిరం వైపు లాగడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రంగంలోకి దించుతోంది. యాదవ సామాజిక వర్గం నిర్ణయాత్మక శక్తిగా ఉన్న నియోజకవర్గాల్లో మోహన్ యాదవ్ ప్రచార సభలు ఉండే అవకాశాలున్నాయి. ఇక మహిళలు, వైశ్య సామాజిక వర్గం నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రచార సభలో ఉండే అవకాశాలున్నాయి. వీరితో పాటు భోజ్పురి సినీ పరిశ్రమకు చెందిన పవన్ సింగ్, మనోజ్ తివారీ, రవికిషన్, దినేష్ లాల్ యాదవ్కు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లభించింది. వీరిలో పవన్ సింగ్ ఇటీవలే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. అలాంటిది ఆయన కూడా స్టార్ క్యాంపెయినర్గా కమలం పార్టీ అధినాయకత్వం ఎంపిక చేయడం విశేషం. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో విజయం కోసం సినీ గ్లామర్ను ఉపయోగించుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ సన్నద్ధమైంది.
కాగా నామినేషన్ల ఉపసంహరణ ఎపిసోడ్ ముగిసిన తర్వాత సదరు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. బీహార్లో హిందీ సినిమాలతో పాటు భోజ్పురి సినిమాలకు కూడా జనం మంచి ఆదరణ ఎక్కువగా ఉంది. అయితే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో భోజ్పురి సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అయితే గ్రామీణ ప్రాంతాలలో సహజంగా లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్కు పరపతి ఎక్కువ. దీంతో భోజ్పురి సినీ తారలను ప్రచారంలోకి దించి రాష్ట్రీయ జనతాదళ్కు చెక్ పెట్టాలన్నది కమలం పార్టీ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఏది ఏమైనా గెలిపే లక్ష్యంగా బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది.